ప్రజాస్వామ్యం అర్థం వేరు, గాంధీ మార్గం నిత్యనూతనం. రాజకీయ ప్రజాస్వామ్యం అర్థం వేరు. స్వాతంత్ర్యోద్యమం ఏం ఆశించిందో అది జరగలేదు. ఇక్కడ 3 ప్రధాన అంశాలను పరిశీలించాలి. మొదటిది గాంధీ దార్శనికత. రాజ్యంతో పాటు దానికి బయట వ్యవస్థలను, సామాజిక సంస్థలను బలంగా నిర్మించడం. ఇది జరగలేదు. దీనికి కారణం కుల వ్యతిరేక ఉద్యమం, వామపక్షాలు నిర్వహించిన రైతు, కార్మిక పోరాటాలు ఇందులో భాగం కాకపోవడమే. గాంధేయ ఉద్యమం స్వరూపం మారి ఆశ్రమాలు, ఇతర కార్యక్రమాల ద్వారా దళితులను, ఆదివాసులను పైకి తెచ్చేదిలా రూపొందింది. ఇది ప్రజలను కొంతవరకే సమీకరించగలిగింది. రెండోది నెహ్రూ, పటేల్ దార్శనికత. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత వారిద్దరూ 2 రకాల నైతికతలపై దృష్టి సారించారు. ఒకవైపు ప్రజలకు సమాన హక్కులు కల్పించే రాజకీయ ప్రజాస్వామ్యం, మరోవైపు అభివృద్ధి కేంద్రంగా పనిచేయడం, రాజ్యాన్ని వినియోగించుకొని పేదరికాన్ని నిర్మూలించడం. తర్వాత ఇది బలహీనపడింది. మొదటిది జరిగి ఉంటే భారత ప్రజాస్వామ్యం ఇలా ఉండేది కాదు. నెహ్రూ, పటేళ్ల మధ్య అనేక విభేదాలు ఉన్నా, వారి మార్గదర్శకాలు అన్ని వర్గాల ప్రజల సమానత్వానికి సంబంధించినవి. ఈ 2 దార్శనికతలు ఒకదానికొకటి ఎలా సహాయపడతాయో గాంధీ గుర్తించారు. అందుకనే కాంగ్రెస్లోని ముఖ్యులు పార్లమెంటరీ స్వరాజ్ ను కోరుకుంటే, తాను నిజమైన స్వరాజ్ ను కోరుకున్నానని తరచూ అనేవారు. ప్రస్తుతం ఆధిపత్యం వహిస్తున్న అంశం మూడవది. ఇది మొదటి రెండింటిలో ఉన్న లోపాలతో కూడుకొన్నది. ఆనాటి హిందూ మహాసభ, నేటి హిందుత్వ దీనికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. గాంధీ గురించి కొత్త తరం నేర్చుకోవాల్సిందేమిటి? రాజకీయ ప్రజాస్వామ్యం అంటే అధిక సంఖ్యాకుల ప్రజాస్వామ్యం, మెజారిటేరియన్ ప్రజాస్వామ్యం అని భావించకూడదు. ప్రస్తుతం హిందుత్వతో ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నాం. ఇది సరైన ప్రజాస్వామ్యం కాదు. హిందుత్వ అనేది జాత్యహంకార ఆధిపత్యానికి ప్రాతినిధ్యం వహిస్తోంది. అమెరికాలో జిమ్ క్రో కాలంలోనూ ఇలాగే జరిగింది. నిజానికి ఇలాంటి వాటికి భిన్నంగా తీవ్రమైన రాజకీయ విభేదాలున్న గాంధీ, అంబేడ్కర్, నెహ్రూ, పటేల్ రాజకీయ ప్రజాస్వామ్యాన్ని వ్యవస్థీకృతం చేసేందుకు ప్రయత్నించారు. రాజకీయ ప్రజాస్వామ్యం స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం చుట్టూ నిర్మితమైంది. అందుకే నాటి నినాదాలు అందరూ సమానమనే అభిప్రాయాన్ని కల్పించాయి. ప్రస్తుత ప్రపంచంలో గాంధీకి నిజమైన వారసులెవరు? గాంధీ వారసత్వాన్ని ఎలా బలోపేతం చేయగలం? అహింస ద్వారా మార్పును సాధించాలనుకునేవారు, రాజకీయ ప్రత్యర్థులను సైతం గౌరవించగలిగేవారే నిజమైన గాంధేయవాదులు. భారతదేశంలో గాంధీ చూపిన మార్గంలో ఎన్నో పోరాటాలు జరిగాయి. ఉదాహరణకు నర్మదా బచావో ఆందోళన్ పూర్తిగా ఆ దిశగానే సాగింది. దీంతో పాటు పౌరసత్వ సవరణ చట్టం, సిఏఏ, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా జరిగిన నిరసనలో ఎంతో మంది గాంధీ చిత్రాలతో పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది నిరసనకారులు జాత్యహంకార, నిరంకుశ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా గాంధీ చూపిన అహింసాయుత పోరాట మార్గాన్ని ఎన్నుకొంటున్నారు. ఈ మార్గంలో రాజకీయ సమీకరణలు చేసేవారితో పాటు సామాజికంగా, ఆర్థికంగా అణగారిన, అల్పసంఖ్యాక వర్గాల వారి సాధికారత కోసం పని చేయడం సైతం గాంధీ వారసత్వాన్ని కొనసాగించడమే. మనం మరచిపోకూడని అంశం ఏమిటంటే, గాంధీ తన జీవిత కాలంలో ఇలాంటి నిర్దిష్టమైన పనికి రాజకీయ ఆందోళనల కంటే ఎక్కువ సమయం కేటాయించారు. సామాజిక, ఆర్థిక సాధికారత కల్పించేందుకు జరిగే ప్రయత్నం చాలా త్వరగా రాజకీయ మార్పునకు దారి తీస్తుంది. భారత సమాజం సహజంగానే సహనం కలిగింది. కానీ ఇటీవలి కాలంలో ఈ పరిస్థితిలో మార్పు రావడానికి కారణమేమిటి? సమాజం గురించి అర్థం చేసుకోవడానికి సహనం అనే పదం చాలా ముఖ్యం. అనేక సమూహాలు పరస్పరం సహనంతో ఉండేవి. అంటే సహించే సమూహాన్ని సమానంగా చూసినట్లు కాదు. ఉదాహరణకు ఆధిపత్య కులాలు కింది కులాల పట్ల సహనంతో ఉన్నాయి. ఎంతవరకు అంటే, వారు నిర్ణయించినట్లుగా, చెప్పినట్లుగా ఉన్నంతవరకే. వివిధ మతాలకు చెందిన వారు ఒకరికొకరు సహనంతో ఉండేవారు. కొన్ని సందర్భాల్లో కలిసిపోయేవారు కూడా. ఇందులోనూ ఎవరి పరిధి వారిదే. మతాల మధ్య, స్త్రీ, పురుషుల మధ్య నిర్ణయించిన ప్రోటోకాల్ పరిమితుల్లోనే ఉండేది. అసమానతలను ఆమోదించినంతవరకు ఈ సహనం ఉండేది. 20వ శతాబ్దం మధ్యలోనూ జాతీయవాదులు గతంలోని సహనం, ప్రజాస్వామ్యాన్ని ముందుకు తెచ్చేవారు.
ప్రజాస్వామిక లౌకికవాదంలో ఉన్న వైరుధ్యాలు మితవాదం వైపు మళ్లేందుకు కారణమయ్యాయి. ప్రధాని మోదీతో జరిగిన సమావేశంలో గాంధీ అహింసా సిద్ధాంతం, సహనం గురించి బైడెన్ ప్రస్తావించారు. దాన్ని మీరు ఏ రకంగా చూస్తారు? జాత్యహంకారం కొనసాగుతున్న, సామ్రాజ్యవాద చరిత్ర, పోకడలు ఉన్న దేశానికి నాయకుడిగా ఉన్న వ్యక్తి గాంధీ సిద్ధాంతాల గురించి మాట్లాడటమేమిటనే ఉద్దేశంతో దాన్ని పెద్దగా పట్టించుకోకుండా వదిలేయవచ్చు. బైడెన్ నాయకత్వం వహిస్తున్న డెమోక్రటిక్ పార్టీ ఆధిపత్య జాతికి ప్రతినిధి. భారతీయ జనతా పార్టీ, మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న భావజాలం, గతంలో ట్రంప్ ఆధ్వర్యంలో అమెరికాలో ఉన్న ఆధిపత్య జాత్యహంకారం లాంటిది. ఇలాంటి ఆధిపత్య దుర్విచక్షణ 1990వ దశకంలో భారత్లో కాంగ్రెస్ పాలనలోనూ ఉండేది. బైడెన్ మర్యాదపూర్వకంగా గాంధీ సిద్ధాంతాల గురించి మాట్లాడటాన్ని వాటి పట్ల అంగీకారంతో అనుకోకూడదు. బైడెన్, ట్రంప్ ప్రాతినిధ్యం వహిస్తున్న భావజాలాల గురించి, వీటి మధ్య ఉన్న విభేదాల గురించి ప్రస్తావించడమనే అనుకోవాలి. ఇంకో విషయం ఏమిటంటే ఈ రెండు రకాల జాత్యహంకారాల మధ్య అనుబంధం ఉందన్న విషయాన్ని గుర్తించాలి. ఈ రెండింటి మధ్యలో ఏదో ఒకదాన్ని ఎంచుకోవడం అనేది ఆలోచనపరంగా సరైంది కాదు. ఒకవేళ తప్పదంటే మెజారిటేరియన్ రేసిజాన్ని ఎంపిక చేసుకుంటారు. ఇది కనీసం అందరం సమానం అనైనా చెబుతుంది. 1990వ దశకంలో కాంగ్రెస్ పాలనలో ఉన్నట్లు అప్పుడప్పుడు వ్యవస్థాగతమైన సమానత్వము ఉంటుంది. కాబట్టి మోదీ ముందు గాంధీ గురించి బైడెన్ మాట్లాడటం అంటే, ఇదేదో గాంధీ సిద్ధాంతాల పట్ల ధృవీకరణ అని కాకుండా రెండు రకాల జాత్యహంకారాల మధ్య ఉన్న తేడా గురించి ప్రస్తావించడంగానే భావించాలి. సమానత్వం అంటే ఏమిటి? పరిస్థితి సంక్లిష్టంగా మారుతోంది. నయా ఉదారవాదం అభివృద్ధి చెందుతున్న క్రమంలో రాజకీయ సమానత్వ ప్రక్రియను తీసి పక్కన పడేశారు. దాని స్థానంలో జాతి, మత ప్రాతిపదికన సమానత్వం ఉండాలనే ప్రతిపాదనను ఇటీవల ముందుకు తెచ్చారు. ఇది చాలామందిని ఆకర్షించగలిగింది. ఈ భావజాలాన్ని, ఇలాంటి రాజకీయ శక్తులను మాటలు, రాతల ద్వారా ఎదుర్కోవడం కష్టం. అంబేడ్కర్ దీని గురించి చాలా బాగా చెప్పారు. రాజ్యాంగం రాజకీయ సమానత్వాన్ని ముందుకు తెచ్చింది కానీ, సామాజిక, ఆర్థిక సమానత్వాన్ని కాదు. సామాజిక, ఆర్థిక సమానత్వం లేకపోతే రాజకీయ సమానత్వం సులభంగా అంతరిస్తుంది. అసమానతలు పెరిగిన ఫలితంగా రాజ్యాంగం హామీ ఇచ్చిన సమానత్వం డొల్లగా మారింది. ఆర్థిక, సాంఘిక, రాజకీయ హక్కుల కోసం పెద్ద ఎత్తున సమీకరణ జరగాలి. భారత అంతరిక్ష పరిశ్రమ సమిష్టి వాణి కావాలనుకుంటున్న అంతరిక్ష ఉపగ్రహ కంపెనీల ప్రధాన పారిశ్రామిక సంఘం అయిన భారతీయ అంతరిక్ష సంఘం ఇస్పాను ప్రధానమంత్రి ఈరోజు ఉదయం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తారు. దేశీయ మార్కెట్లో వంట నూనెల ధరలు అదుపు చేసేందుకు కేంద్రం నిల్వలపై ఆంక్షలు విధించింది. జాతీయ కోవిడ్ రికవరీ రేటు 97.99% నమోదైంది. గత 24 గంటల్లో 18,000కు పైగా కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. గత రాత్రి దుబాయ్లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ ను 4 వికెట్లతో ఓడించి ఫైనల్స్ లో స్థానం దక్కించుకుంది. శ్రోతలకు ఒక విజ్ఞప్తి. కోవిడ్-19 మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు దేశవ్యాప్తంగా ప్రభుత్వ వ్యాక్సిన్ కేంద్రాలలో జూన్ 21 నుంచి 18 సంవత్సరాలకు పైబడిన వారికి ఉచిత వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. ఆకాశవాణి యువ శ్రోతలను వ్యాక్సిన్లు వేయించుకోవలసిందిగా, అలాగే ఇతరులకు సహాయపడవలసిందిగా ప్రత్యేకంగా కోరుతున్నాం. కోవిడ్-19 ఇప్పటికీ ఆరోగ్యానికి ముప్పుగా ఉన్నందువల్ల స్వీయ రక్షణ పాటించండి. కోవిడ్ కి సంబంధించిన సమాచారం, మార్గదర్శకాల కోసం జాతీయ హెల్ప్ లైన్ 011-2397-8046 గాని 1075 గాని ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. భారత అంతరిక్ష పరిశ్రమ సమిష్టి వాణి కావాలనుకుంటున్న అంతరిక్ష ఉపగ్రహ కంపెనీల ప్రధాన పారిశ్రామిక సంఘం అయిన భారత అంతరిక్ష సంఘం ఇస్పాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఉదయం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తారు. ఆయన ఈ సందర్భంగా అంతరిక్ష పరిశ్రమ ప్రతినిధులతో ప్రసంగిస్తారు. భాగస్వాములందరితో విధానపరమైన చర్చలు జరుపుతారు. ఆత్మ నిర్బర్ భారత్ దార్శనికతను ప్రస్ఫుటం చేస్తూ ఇస్పా భారత స్వయం సమృద్దం, సాంకేతిక ఆధునికీకరణ, ముందంజ, అంతరిక్ష రంగంలో నాయకత్వ పాత్ర కోసం కృషి చేస్తుంది. అంతరిక్ష ఉపగ్రహ సాంకేతిక పరిజ్ఞానాల ఆధునిక సామర్థ్యాలతో దేశీయ కంపెనీలు అంతర్జాతీయ సహకారం పెంపొందించేందుకు ఇస్పా కృషి చేస్తుంది. దీని వ్యవస్థాపక సభ్యులు లార్సన్ టూబ్రో, నెల్కో, వన్ వెబ్, భారతీ ఎయిర్ టెల్,
మ్యాప్ మై ఇండియా, వాల్చంద్ నగర్ ఇండస్ట్రీస్, అనంత్ టెక్నాలజీ లిమిటెడ్ మొదలైనవి కాగా గోద్రేజ్, హక్స్ ఇండియా, అజిస్టా, బీఎస్టీ ఏరోస్పేస్ కంపెనీ, బీఈఎల్, సెంటమ్ ఎలక్టానిక్స్, మ్యాక్సర్ ఇండియా కంపెనీలు కీలకమైన సభ్యులుగా ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 13వ తేదీన దేశంలో మొట్టమొదటి జాతీయ మౌలిక సదుపాయాల బృహత్ ప్రణాళిక అయిన ప్రధానమంత్రి గతిశక్తి పథకాన్ని ప్రారంభిస్తారు. ఈ సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గతిశక్తి పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. వివిధ మంత్రిత్వ శాఖల మధ్య ప్రణాళికలు, అనుమతుల సమన్వయం కోసం 7 కీలకమైన మౌలిక రంగాలతో పాటు 16 మంత్రిత్వ శాఖలను ఈ పథకం ఒక వేదిక మీదకు తీసుకువస్తుంది. మంచి సమన్వయాన్ని కల్పిస్తూ ఈ వేదిక సత్వర సమాచారం అందిస్తుంది. సులభతర సరుకు, ప్రజా రవాణా, మెరుగుపరిచిన ప్రాధాన్యత, వనరుల సంపూర్ణ వినియోగం, సమయబద్దంగా సామర్థ్యాల కల్పన తదితర సదుపాయాల సులభతర అనుసంధానం అనే 3 లక్ష్యాల కోసం ఈ ప్రణాళిక రూపుదిద్దుకుంది. విద్యుచ్ఛక్తి కర్మాగారాలకు బొగ్గు కొరతను తీర్చేందుకు అవసరమైనంత బొగ్గు దేశంలో అందుబాటులో ఉందని కేంద్ర బొగ్గు శాఖ పునరుద్ఘాటించింది. విద్యుచ్ఛక్తి సరఫరాకు అంతరాయం జరుగుతుందన్న భయాందోళనలు అవసరం లేదని పేర్కొంది. బొగ్గు కంపెనీల నుంచి పెద్ద ఎత్తున సరఫరాల ఆధారంగా ఈ సంవత్సరం దేశీయ బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి సుమారు 24% పెరిగిందని తెలియజేసింది. వర్షాకాలం పెరగడం వల్ల బొగ్గు సరఫరాకు ఆటంకం కలిగిందని మంత్రిత్వ శాఖ చెప్పింది. బొగ్గు క్షేత్రాలలో భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ ఈ సంవత్సరం విద్యుచ్ఛక్తి రంగానికి 255 మెట్రిక్ టన్నులకు పైగా బొగ్గును కోల్ ఇండియా లిమిటెడ్ సరఫరా చేసిందని బొగ్గు శాఖ పేర్కొంది. అన్ని వనరుల నుంచి మొత్తం బొగ్గు సరఫరాలో ప్రస్తుతం రోజుకు 14 లక్షల టన్నులకు పైగా విద్యుచ్ఛక్తి రంగానికి కూడా వెళుతుందని తెలిపింది. దేశంలో బొగ్గు ఉత్పత్తి, సరఫరా పరిస్థితిని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సమీక్షించారు. విద్యుచ్ఛక్తి సరఫరాకు ఎటువంటి అంతరాయం ఉండదని ఆయన ప్రతి ఒక్కరికీ గట్టి హామీ ఇచ్చారు. కోల్ ఇండియా వద్ద 43 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలున్నాయని, ఇది 24 రోజుల బొగ్గు అవసరాన్ని తీరుస్తుందని ఆయన చెప్పారు. దేశీయ మార్కెట్లో వంట నూనెల ధరలు అదుపు చేసేందుకు కేంద్రం నిల్వలపై ఆంక్షలు విధించింది. కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ వచ్చే సంవత్సరం మార్చి 31 వరకు వంట నూనెలు, నూనె గింజలపై ఈ ఆంక్షలు విధించిందని కేంద్ర వినియోగదారు వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో వినియోగదారులకు ఒకింత ఉపశమనం కలిగింది. అంతర్జాతీయ మార్కెట్లో మితిమీరిన వంట నూనె ధరలు దేశీయ వంట నూనెలపై కూడా గణనీయమైన ప్రభావం చూపాయి. నిత్యావసర సరుకు అయిన వంట నూనె ధర అదుపులో ఉంచడానికి ప్రభుత్వం బహుముఖ వ్యూహం రూపొందించిందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దేశవ్యాప్త వ్యాక్సినేషన్ డ్రైవ్ లో భాగంగా ఇప్పటివరకు 95,14 లక్షల పైగా కోవిడ్ వ్యాక్సిన్ డోసులు వేశారు. గడిచిన 24 గంటల్లో 18,000కు పైగా కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 23,000 మందికి పైగా కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3,32 లక్షల పైగా చేరింది. జాతీయ కోవిడ్ రికవరీ రేటు 97.99%గా నమోదైంది. ప్రస్తుతం క్రియాశీలక కేసుల లోడు 2,30,000గా ఉంది. గడిచిన 208 రోజుల్లో ఇదే అతి తక్కువ కాగా గడిచిన 24 గంటల్లో 214 మంది కోవిడ్ తో మరణించారు. ఇలా ఉండగా నిన్న దాదాపు 13 లక్షల కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. దీంతో దేశంలో ఇప్పటివరకు నిర్వహించిన కోవిడ్ టెస్టుల సంఖ్య 58,25 లక్షలకు పైగా చేరింది. ఇలా ఉండగా దేశవ్యాప్తంగా కోవిడ్ డోసులు వేసిన సంఖ్య 95 కోట్లను దాటింది. 100 కోట్ల డోసుల సంఖ్యను అధిగమించే దిశగా మన దేశం సాగుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద టీకాకరణ కార్యక్రమం ముమ్మరంగా సాగుతోందని ఆయన చెప్పారు. కాగా కేంద్రం ఇప్పటివరకు రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 95,96 లక్షలకు పైగా వ్యాక్సిన్ డోసులను ఉచితంగా పంపిణీ చేసింది. ఇంకా ఉపయోగించవలసిన 8,28 లక్షలకు పైగా కోవిడ్ వ్యాక్సిన్ డోసులు రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల వద్ద అందుబాటులో ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది. భారత నావికాదళం మలబార్ లో జపాన్, ఆస్టేలియా, అమెరికా నావికాదళాలతో కలిసి 2వ విడత బహుపక్ష సముద్ర సైనిక విన్యాసాల్లో పాల్గొంటున్నది. ఈ నెల 12 నుంచి 15 వరకు బంగాళాఖాతంలో ఈ యుద్ద విన్యాసాలు జరుగుతాయి. ఆగస్టు 26 నుంచి 29 వరకు ఫిలిప్పైన్ సముద్రంలో మొదటి విడత విన్యాసాలు జరిగాయి. భారత నావికాదళం తరపున ఐఎన్ఎస్ రణ్ విజయ్, ఐఎన్ఎస్ సాత్పురా, ఒక జలంతర్గామి పాల్గొంటున్నాయి. అమెరికా తరపున యుఎస్ఎస్ విమాన వాహక నౌక కార్ల్ విన్సన్, 2 విధ్వంసక నౌకలు పాల్గొంటుండగా జపాన్ తరపున జిఎస్ కాగా, జిఎస్ మరసేం పాల్గొంటున్నాయి. ఆస్టేలియా నౌకాదళం నుంచి హెచ్ మాస్
బలారెట్, హెచ్మాస్ సిరియస్ లు పాల్గొంటున్నాయి. తెలంగాణలో గత 24 గంటల్లో 214 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్టంలో రికవరీ రేటు 98.77% ఉందని రాష్ట ప్రజారోగ్య విభాగం ప్రకటించింది. దీంతో ఇంతవరకు 6,59,000 మందికి పైగా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో గత 24 గంటల్లో 810 మంది కోవిడ్ మహమ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇంతవరకు రాష్టంలో 20,35,000 మందికి పైగా వ్యాధి నుంచి కోలుకున్నారని రాష్ట వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో మరో 624 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్టంలో ఇంతవరకు 20,57,000 మందికి పైగా కోవిడ్ బారిన పడ్డారు. ఐపీఎల్ క్రికెట్ గత రాత్రి దుబాయ్లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ ను 4 వికెట్లతో ఓడించి ఫైనల్స్ లో స్థానం దక్కించుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ధారించిన 173 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదిస్తూ 19.4 ఓవర్లలో 173 పరుగులు చేసింది. కాగా ఢిల్లీకి ఫైనల్స్ లో చేరుకోవడానికి మరొక అవకాశం ఉంటుంది. బుధవారం జరిగే రెండవ అర్హత మ్యాచ్ లో ఢిల్లీ ఆడుతుంది. బెంగళూరులో ఈరోజు కోల్కతా నైట్ రైడర్స్ తో ఆడుతుంది. భారత అంతరిక్ష పరిశ్రమ సమిష్టి వాణ్ణి కావాలనుకుంటున్న అంతరిక్ష ఉపగ్రహ కంపెనీల ప్రధాన పారిశ్రామిక సంఘమైన భారతీయ అంతరిక్ష సంఘం ఇస్పాను ప్రధానమంత్రి ఈరోజు ఉదయం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తారు. దేశీయ మార్కెట్లో వంట నూనెల ధరలు అదుపు చేసేందుకు కేంద్రం నిల్వలపై ఆంక్షలు విధించింది. జాతీయ కోవిడ్ రికవరీ రేటు 97.99% ఉంది. గత 24 గంటల్లో 18,000కు పైగా కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి.